ఏపీలో కూటమి సర్కార్ మరో డైవర్షన్ డ్రామాకు తెరలేపింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట డైవర్ట్ కోసమే మాజీ మంత్రి జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు వైఫల్యం చెందినా చంద్రబాబు డైవర్షన్ డ్రామాలు స్టార్ట్ చేస్తారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై బురద చల్లే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. తప్పు చేసిన టీడీపీ నేతలను వదిలేసి వైఎస్ఆర్సీపీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో ప్లాన్ ప్రకారమే మాజీ మంత్రి జోగి రమేష్ను ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ పెద్దల ప్లాన్ ప్రకారమే ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల అనేక సందర్భాల్లో జోగి రమేష్ను అరెస్ట్ చేయబోతున్నట్టుగా మంత్రులు చాలాసార్లు పలు మీడియా సమావేశాల్లో చెప్పారు. అందులో భాగంగానే కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ను అరెస్ట్ చేసినట్టుగా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ అరాచకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ కుట్రలు చేయటం చంద్రబాబుకి కొత్తేం కాదు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో గద్దెనెక్కినప్పుడే ఈ డైవర్షన్ స్కామ్లకు తెరతీశారు. మామకు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ నుంచి ప్రజల దృష్టి మరల్చటం మొదలు పెడితే ఆయన అరాచకాలు, పాలనా వైఫల్యాలను కప్పపుచ్చుకోవడానికి డైవర్షన్ స్కామ్లు చేయటం చంద్రబాబు అండ్ కోకు పరిపాటిగా మారింది. నకిలీ మద్యం స్కామ్ బయటపడ్డ తర్వాత వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కటమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు పాలనలో అంతకు మించి ఏపీలో ఏమీ జరగలేదు. రాష్ట్రంలో బెల్ట్ షాపుల సాక్షిగా మద్యం మాత్రం ఏరులై పారుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన కాశీబుగ్గలో భక్తులందరూ అన్నా, ఒక పక్కన చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన కాశీబుగ్గలో భక్తులందరూ అన్నా, ఒక పక్కన